మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట గ్రామంలో పురాతన దేవాలయాలు ఉన్నాయని గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలందరూ కలిసి అక్కడికి వెళ్లి జేసీబీ సాయంతో చెట్లను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ తాతలు ఇక్కడ గుడులు ఉండేవని తెలిపేవారని, కాగా ఇక్కడికి వచ్చి చూడగా ఆ ప్రాంతం పూర్తిగా చెట్ల పొదలతో కూడుకొని ఉన్నదని, దీంతో ఈరోజు తాము జేసీబీ సాయంతో అంతా శుభ్రం చేయగా కాలభైరవ స్వామి విగ్రహంతో పాటు శివాలయము, నంది విగ్రహం, కాణిపాక వినాయక విగ్రహం లాంటివి బయటపడడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఏనుగులు మీద ఇట్లాంటి ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఏనుగులు నడుస్తున్న పనులు కూడా జేసీబీ ఒకసారి వీడియోలో చేసుకోవచ్చు. నేను అందిస్తాను ఈ ప్రాచీనమైన పురాతనమైన శివాలయం ఇక్కడ ఉండని పెద్దలు మాకు చెప్తుండేవాళ్ళు. మా తాతలు, తండ్రులు కూడా అనేవాళ్ళు. ఇక్కడ చాలా పెద్ద పురాతనమైన విగ్రహము, చాలా పవిత్రమైన గుళ్ళు ఉండే, మాకు మల్లన్న గుడి ఉండే, శివాలయం ఉండే. ఎంతో ప్రాచీన ఘన చరిత్ర గల ఈ దేవాలయాలు రజాకారుల కాలంలో ధ్వంసమైన అన్నట్టుగా ఒక పుకారు అవుతుంది. మనకు తెలిసిన విషయం అయితే ప్రాచీన విగ్రహాలు అయితే ఇప్పుడు మేమందరం ప్రయత్నం చేస్తే ఇక్కడంతా చీదు ఉండే అంతా ఇక్కడ ధ్వంసమైనట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలను, ఈ గుళ్ళను మనం ముందుకు డెవలప్ చేసుకోవాలి. దీనికి అందరి సహకారం ఉండాలని, ఇంత ప్రాచీనమైన గుడిని మనం కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ దేవాలయాలను ముందుకు తీసుకువచ్చి చేయడానికి కూడా అందరు సహకరించాలని గ్రామస్తులను కూడా సంకల్పించడం జరిగింది. గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ అయితే ఇక్కడ ఉన్న చీదును అయితే సాఫ్ చేసుకున్నాం. దీనంతా అందరు గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో దీన్ని ముందుకు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలి. అయితే నందీశ్వరుడు, మల్లన్న, మళ్ళీ శివాలయం అన్నట్టుగా మాకు శివలింగం కనిపిస్తుంది, నందు కనిపిస్తుంది, నందీశ్వరుడు కనిపిస్తున్నాడు, కాలభైరవ స్వామి. ఇక్కడ చూస్తే మీరు గణపతి, కాణిపాకం నమూనాలో గణపతి ఉండేది అనేది మాకు చరిత్ర చెప్తున్నారు. మా తాతలు వాళ్ళు ఏమన్నారంటే కాణిపాకం వినాయకుడు ఎట్లుందో అట్లా ఉండే మన ఊర్లో అన్నారు. మళ్ళీ అక్కడ లింగం కూడా ఒకటి ఇప్పుడే జేసీ పని నడుస్తుంటే కూడా శివలింగం కూడా అక్కడ ఇప్పుడే బయటపడింది. ఇంత మహోన్నతమైన ఈ ప్రాచీన కాలం నాటి ఈ విగ్రహాలు, ఈ గుళ్ళను మనం అందరం డెవలప్ చేసుకొని నిర్మించుకోవాలి. మన హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని, మన దేవుళ్ళను అందరి ఆ దేవుళ్ళ దయ కూడా మా గ్రామస్తులపై నుండి అందరి సహకారంతో ఈ గుళ్ళు అతి త్వరలో నిర్మితం కావాలని, దానికి అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. మక్కరాజిపేట గ్రామంలో మొన్న యూట్యూబర్ వచ్చి ఇక్కడ పురాతనం ఉన్న మొత్తము యూట్యూబ్ ద్వారా మాకు తెలిసింది. ఇంతవరకు 200-300 సంవత్సరాల క్రితం గుళ్ళు అసలు మాకు కూడా తెలియదు. మా పెద్దలు చెప్తుండే ఇక్కడ శివాలయము, మల్లన్న టెంపుల్ ఉందని. ఆ యూట్యూబర్ ద్వారా తెలిసింది కాబట్టి దాంతోపాటు మా యువకులు, గ్రామ యువకులు, యువజన సంఘాలు, మరి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారు, వాళ్ళ ఆధ్వర్య పాలకవర్గం అందరం కలిసి ఈరోజు గ్రామంలో అందరం చాటింపు చేసుకొని ఈరోజు పునఃప్రారంభించడం. దీన్ని సాఫ్ చేయడం ద్వారా
అన్ని విగ్రహాలు ప్రాచీనత ఉన్నటువంటి విగ్రహాలు బయటపడడం చాలా సంతోషకరం. దీన్ని కూడా ప్రజలకు అందుబాటులో తెస్తామని అందరి సహకారం ఉండి డబ్బులు సేకరించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలించి గ్రామాల ప్రజలకు అందజేస్తామని కోరుకుంటున్నాం. మా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారికి, పాలకవర్గానికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే పురాతనం నుంచి ఇప్పటి వరకు గత 30-35 సంవత్సరాల నుంచి మాకు చెప్పడం, పెద్ద మనుషులు చెప్పడం ఏంది అని అంటే అక్కడ గుళ్ళు ఉండే అక్కడ ఈ గుళ్ళు ఉండే అని చెప్తుండే, కానీ మేము కూడా పెద్దగా పట్టించుకోకపోయాము. మురికి చెట్ల పొదలు ఇవన్నీ మొలిచినాయి. వాటి ద్వారా మాకు కూడా ఇక్కడ రాలేకపోయినాము, కనబడలేదు. కాబట్టి ఈరోజు ఈ నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ఏమి, మన గ్రామ పెద్దలేమి ఒకసారి దీన్ని ఏందో చూద్దామనే ఉద్దేశం మీద ఈరోజు జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ ఈ చీదును, ఈ పొదల్ని సాఫ్ చేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి విగ్రహాలు బయటకు రావడం వల్ల గ్రామస్తులం అందరం ఆశ్చర్యపోయినాము. ఇక్కడ వినాయకుడు ఏమి, కాలభైరవ స్వామి ఏమి, ఇక్కడ శివాలయం ఏమి, మల్లన్న విగ్రహం ఏమి, ఎక్కడ లేని స్టోను అది నందీశ్వరు ఉంది. మల్లన్న విగ్రహం అది అరుదుగా దొరికే స్టోను. ఆ స్టోన్ తోటి ఉన్నది విగ్రహాలు. మాకే ఆశ్చర్యంగా కల్పించింది. ఇప్పటి నుంచి మేము కంకణం కట్టుకొని మా గ్రామంలో ఈ అభివృద్ధికై ఖచ్చితంగా దీన్ని మళ్ళా పునఃస్థాపించి మా గ్రామాన్ని అభివృద్ధిలో భాగంగా ఈ గ్రామంలో మేము నిర్మించాలని అనుకుంటున్నాం అందరం కలిసి. సంఘటన ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది, మనం చూసాము. దాన్ని బట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సందర్భం ఏంటంటే పురాతన విగ్రహాలు ఉన్నాయని మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూస్ నేను కూడా చూసి ఏంటి అని ఒకసారి కనుక్కుందాం అని ఊరికి నేను వచ్చాను. నేను వచ్చినంతసేపటికి ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇట్లా మొత్తం జేసీబీలు పెట్టి అంతా గజస్తంభం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు, సుమారు 100 సంవత్సరాల విగ్రహాలు ఉండొచ్చు బహుశా. ఇక్కడ లోపల నందీశ్వరుడు కానీ, ఇక్కడ కాణిపాక వినాయకుడు, అక్కడ నంది, ఇక్కడ లోపల వితిన్ టోటల్ చాలా పురాతనమైన విగ్రహాలు, అంటే చాలా పురాతనమైనవి. విలేజ్ వాళ్ళకి ఇట్లా ఏమంటారు అంటే మేము ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఎప్పటికి ఇట్లా ఇక్కడ వస్తున్నాం పోతున్నాం, ఇక్కడ వ్యవసాయదారులకి ఇట్లా తెలియదు అన్న మాట ఇట్లా మాట్లాడుతున్నారు. ఓకే, దానికి